హలో ఆల్, వెల్కమ్ టు అభినయాస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై రెసిపీ చూసేద్దాము. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకొని ఒకటి సన్నగా తరిగిన ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గాక కొద్దిగా పసుపు వేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా చాప్ చేసుకున్న ఆలూ పీసెస్ ఎలా ముందైతే వాటర్లో వేస్తాం కదండి, ఆ వాటర్లో ఎక్కువసేపు ఉంచకుండా ముందుగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. కొద్దిగా డ్రై ఉండేలాగా చూసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆలూ పీసెస్ని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు లిడ్తో కవర్ చేసేసేయాలి. అలా ఆలూ పీసెస్ మగ్గుతుండగా మనం ఒక సపరేట్ బౌల్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చేస్తే మనకి త్వరగా ముక్కలకి పట్టుకుంటుంది ఏదైతే ఉంటుందో ఈ కారపొడి అంతా. ఇప్పుడు ఆలూ పీసెస్ ఉడికాయో లేదో చెక్ చేసుకొని వన్స్ మగ్గాక మనం డైరెక్ట్గా ముందు ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని దీంట్లోకి వేసేసుకుంటే చాలా ఈజీగా పట్టేస్తుందండి ముక్కలకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొద్దిసేపు లిడ్తో కవర్ చేసుకోవాలి. అండ్ కొద్దిసేపు అయ్యాక లిడ్తో కవర్ చేశాక మనం దీనిలోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ కొబ్బరి పొడి కూడా కావాలనుకున్న వారికి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ.